మనిషి మరో మగ మనిషి పరస్పరం ప్రేమించుకోవడం సృష్టి ధర్మం. ఇరువురు మనసులు ఇచ్చిపుచ్చుకోవడం, ఆ తర్వాత ఒకటి కావడం, సంతానం ద్వారా వారి ప్రేమను మరింత వ్యాప్తం చేసుకోవడం ఎప్పటి నుంచో చూస్తున్నదే. కానీ ఇప్పుడు ఈ న్యూస్ క్వైట్ ఆపోజిట్. ఆమె పేరు డేనియల్ వ్యాట్. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్. వయసు 33 సంవత్సరాలు. ఇంగ్లాండ్ తరపున ఇప్పటి వరకు 105 వన్డేలు ఆడింది. 151 టీ20 మ్యాచ్లలో పాలుపంచుకుంది. ఇటీవల పాకిస్తాన్ జట్టుతో జరిగిన 3 వన్డేలు, 3 టీ20 సిరీస్ల్లో అదరగొట్టింది. అంతేకాదు 2014లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సరదాగా ప్రపోజ్ చేసి సంచలనం సృష్టించింది. అలాంటి ఈ మహిళా ప్రియురాలు జార్జి హార్జ్ సిఏఏ బేస్ కు చెందిన ఓ మహిళా ఫుట్బాల్ జట్టుకు హెడ్తో కొంతకాలంగా ప్రేమలో ఉంది. హార్జ్ లండన్ లో FA లైసెన్స్డ్ ఏజెంట్ గా కొనసాగుతున్నారు. 2019లో కామన్ ఫ్రెండ్ ద్వారా వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది స్నేహంగా మారింది. ఆపై ఒకరిపై ఒకరికి ఇష్టం పెరిగి డేటింగ్ కు దారితీసింది. 2019 నుంచి 2023 మార్చి వరకు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో పరస్పరం రింగులు మార్చుకుని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే వీరిద్దరు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. లండన్ లోని జెల్సియా ఓల్డ్ టౌన్ హాల్లో వివాహం చేసుకున్నారు. ఆ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మేము మనసు పడ్డాం, ఒక జీవితంలోకి ప్రవేశించాం, ఇది మా అధికారిక ప్రకటన అంటూ రాసుకొచ్చారు. వీళ్ళిద్దరికి సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. గతేడాది హ్యాడ్జ్ తో నిశ్చితార్థం చేసుకుని ఆ వ్యాట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. క్రీడా చరిత్రలో ఇద్దరు మహిళా ఆటగాళ్లు ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం కాదు. 2022లో ఇంగ్లాండ్ క్రికెటర్లు క్యాథరిన్ బ్రంట్, నటాలియా సవర్ వివాహం చేసుకున్నారు. న్యూజిలాండ్ మహిళా క్రికెటర్లు అమీ సటర్త్ వైట్, తహూహు దక్షిణాఫ్రికా క్రికెటర్లు మర్జెన్ కాపు, డాన్ నిఖెర్కు కూడా వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే వీరి సంసార జీవితం సజావుగా సాగుతుందా లేదా అనేది తెలియవలసి ఉంది. ఆడ మగ కలిస్తేనే సంసారమని, ఇద్దరు మగ లేదా ఇద్దరు ఆడ కలిస్తే అది గ్రహచారం అని చాలా మంది వివాహాన్ని చూసి కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రేమ అనేది గుడ్డిది. దాన్ని ధృవపరిచే సంఘటనలు ఈ భూమి మీద ఎన్నో జరిగాయి. అలాంటిదే ఇది కూడా.